సార్ తమిళ్ హీరో విజయ్ తలపతి ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారు అని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్మెంట్ జరిగిపోయింది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అండ్ రోజా కూడా ఇందులో జాయిన్ అవ్వబోతున్నారు అని చెప్పేసి ఒక రకమైన రూమర్ వస్తుంది. అది రూమర్ అంటారా నిజం అంటారా? నిజం అయితే మటు కొసమేర బాగుంది లెగ్ కాబట్టి. అంటే రాజశేఖర్ గవర్నమెంట్ అప్పుడు లెగ్ పెట్టింది అవుట్, అందుకని చంద్రబాబు నాయుడు జరిగింది అదే పార్టీ అవుట్. జగన్ దగ్గర పెట్టినప్పుడు అతను క్రిస్టియన్ కాబట్టి ఇవన్నీ నేను నమ్మను, మనకి బాగా తిట్టేవాళ్ళు కావాలి చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు 420 ఆడు ఈడు అనే వ్యక్తి కావాలి. చిరంజీవిని అతన్ని పవన్ కళ్యాణ్ని అసెంబ్లీకి ఎక్కనేమను అనుకునే రౌడీ మాటలు కావాలి కాబట్టి ఆవిడ రౌడీ. అది తన హస్బెండ్ నాకు ఫ్రెండే, సెలవుమణి ఏదో ఉంది కదా, చెప్పాను కదా నేను, నాతో పాటు పాలు తీసి వచ్చాడు ఇళయరాజా కూడా నన్ను, అప్పుడు డబ్బులు కూడా ఇవ్వాలని చెప్పాను నేను. సో అతను మంచి సినిమాలు చేశాడు, తర్వాత దెబ్బతిన్నాడు. ఇప్పుడు విజయ్ కూడా చిన్నప్పటి నుంచి తెలిసి నాకు చెప్పాను. ఎస్ఐ చంద్రశేఖర్ అను శోభాకి పుట్టినాడు. శోభ క్రిస్టియన్, చంద్రశేఖర్ మరి క్రిస్టియన్ కాదు తెలియదు. వాళ్ళు టోటల్ గా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ కింద లెక్క. ఇప్పుడు తమిళ్ అతను ఒక 130 కోట్లు 100 కోట్ల కంటే పైకి తీసుకునే రెమ్యూనరేషన్కి వెళ్ళిన ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ ఎవరంటే విజయ్. చాలా మంది ఆశ్చర్యపోయే విషయం, అక్కడ బ్రాహ్మిన్స్ అంతా ఆశ్చర్యపోతారు. బికాస్ బ్రాహ్మిన్స్ ఆర్ యాంటీ కదా, బ్రాహ్మిన్స్ ఆర్ ఆల్ ఫర్ ఓన్లీ కమల్ హాసన్. వాళ్ళు ఎంత ఉంటారు? 20% ఉంటారు. కమల్ హాసన్ మాస్ హీరో ఎందుకు అవ్వలేకపోయాయంటే బికాజ్ అతను అలాగని చెప్పేసి పని నాన్ బ్రాహ్మిన్స్ ని సపోర్ట్ చేస్తూ ఉంటాడు సినిమాలు. దేవర మగనని, ఆ మగనని, ఈ మగనని. కమల్ హాసన్ అయినా వర్కౌట్ అవుతుంది. చెరట్ లాగేసి రజనీకాంత్నే పట్టుకుంటారు వాళ్ళు, ఎందుకంటే ప్లాట్ఫామ్ మీద పడుకుని అలా వచ్చినాడు. మరాఠీ శివాజీరావు, వాళ్ళకి ఎవరో కూడా ఒరిజినల్ తమిళియన్స్ ఉండరు. చీఫ్ మినిస్టర్లో కరుణానిధి తెలుగాడు, జయలలిత కన్నడ, అదొక శాప్ వాళ్ళకి. ఎంజీఆర్ శ్రీలంక మలయాళీ, నోబడీ తమిళన్ దేర్. సూపర్ స్టార్స్ కూడా ప్రాపర్ తమిళన్ ఉండరు. విజయకాంత్ యాక్చువల్ తెలుగు నాయుడు, ఓకేనా. మన కరుణానిధి తెలుగు, దాని ఏమంటారు బార్బర్ క్యాస్ట్ అంటారు కదా, షనాయి వాయించుకుంటారు. ఎంఎస్ విశ్వనాథన్ మ్యూజిక్ డైరెక్టర్, విశ్వనాథన్ రాంబూతులో మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని. వీళ్ళంతా కూడా ఆ క్యాస్ట్ కి సంబంధించింది, ఓకేనా. వాళ్ళంతా కూడా తెలుగు వాళ్ళే. ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటే తెలుగు అంటే మనకున్న తిరిగిపోద్ది అనమాట. అంత భయంకరంగా మాట్లాడుకుంటారు, తెలుగు మాట్లాడుకుంటారు. ఇంక్లూడింగ్ స్టాలిన్ వాళ్ళు కూడా వచ్చు. వాళ్ళ బదులు కరుణానిధి గారు భార్య కదా, వాళ్ళు మాట్లాడే తెలుగు ఎప్పుడుదో 100 సంవత్సరాల క్రితం ఉందనమాట. వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇప్పుడు విజయ్ ప్రాపర్ తమిళియన్ కింద లెక్క అనుకుంటా. సో బట్ ఈ ఆరిజిన్ ఆఫ్ క్రిస్టియానిటీ, ఓకే. సో అతను ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అనాలిసిస్ ప్రకారంగా రజనీకాంత్ కూడా లేదు. అంటే వాళ్ళ ఫ్యాన్లు అందరూ చూసేసిన తర్వాత వాళ్ళ క్యాంపెయిన్ చేస్తే చూసేసిన వాళ్ళు చూస్తున్నారు కాబట్టి సినిమా పాన్ ఇండియా కాకపోయినా కూడా 350 to 400 crores కలెక్ట్ చేస్తాడు. మరి 300 చేసినప్పుడు 100 కోట్లు సినిమా తీయడానికి 100 కోట్లు నాకు ఇవ్వమంటే ఇవ్వకుండా ఎందుకుంటారు? ఏదో ఒకడు చేయలేకపోయిన పరిస్థితి కూడా వచ్చేసింది. ఇప్పుడు అంత డబ్బు సంపాదించాడు. 100 కోట్లు సంపాదించినట్టే 500 కోట్లు అంటారు ఈ రోజుల్లో. ఎందుకంటే అది రియల్ ఎస్టేట్లు పెడితే 10 రెట్లు పెరిగిపోతుంది. అటువంటి 1000 కోట్లు పెడితే 8,000 కోట్లు అయిపోతుంది. సో ఇతను పెట్టిన పార్టీ పేరు ఏంటంటే తమిళిగ వెట్రి కళగం. మన వాళ్ళు కళగం అంటారు తెలుగులో, ఇక్కడ రాసి ఉంటుంది. కళగం కాదు, కళగం. ద్రావిడ మునీట్ర కళగం, ఆ వర్డ్ మనకు లేదు. సో అలాగా తమిళగ వెట్రి కళగం పార్టీ. అది ఒకటి చూస్తాడు, పేరు మర్చిపోతాను. చెన్నై పనయూర్ అనే ప్లేస్ ఉంది, అక్కడ పెట్టారు పార్టీ ఆఫీస్. ఓకే, అక్కడ ఇతను అనౌన్స్ చేశాడు అనమాట. ఇతనికి మనం ఎలాగైతే అడుగుతున్నామో సబ్స్క్రైబర్స్, అలాగే 2 కోట్ల మంది వాళ్ళకి ఆ పార్టీలో పర్మనెంట్ సబ్స్క్రిప్షన్ కావాలని కోరుకున్నాడు. దానికోసం జరుగుతుంది, ఆల్రెడీ ఆర్గనైజ్ చేస్తారు. ఒక వాదన ఏంటంటే మొన్న అందరు అంచనాలని దెబ్బకొట్టిన పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, అతనికి 22 సీట్లు 1 సీట్ మొత్తం చేసినాయి కదా, ఆ స్ట్రాటజీని కూడా స్టడీ చేస్తున్నారు. ఎటువంటి ప్రామిసులతోటి మేనిఫెస్టోలతో ఎలా వెళ్ళాడు, 10 సంవత్సరాల్లో ఎందుకు పట్టింది, ఈ 10 సంవత్సరాల్లో అతను ఏ పాయింట్లో మెయిన్ అంటే క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ కి సంబంధం లేకుండా అందరికీ సమానత్వంగా ఉండే పార్టీగా వెళ్తాడు. కమల్ హాసన్ వెళ్ళలేదు, 1 సీటు ఎందుకు వెళ్ళడు, ముస్లిం సపోర్ట్ అంటాడు. అదే చాలా తెలివినట్టు లెక్క.
నువ్వు చెప్పేది ముస్లిం సపోర్ట్ చేయడం వల్ల ఏమవుద్ది, నీకున్న బ్రాహ్మిన్స్ ఇది కూడా పోయి ఒక సీటుకి వెళ్ళాడు. అది శివుడు ఇతరు ఒకడు, ప్రకాష్ రాజ్ ఒకడు, బీజేపీ తిట్టడమే పనిగా తిట్టారనుకో, తిట్టకూడదు. అందులో కొన్ని పాయింట్లు బాగాలేదు నేను చెప్తున్నాను. ప్రతి పనికి మాలని తీసుకుంటుంది బీజేపీ అన్నాం. వాళ్ళ స్ట్రాటజీ అంటే మనకు తెలియదు. ఆర్ఎస్ఎస్ స్ట్రాటజీ మటు అది కాదు. హిందూయిజం అయి ఉండాలి, హిందూ అయి ఉండాలి. నువ్వు ఎగెనెస్ట్ కావనవసరం లేదు, ముస్లింకి ఎగెనెస్ట్ అవనవసరం లేదు. వీళ్ళు తప్పుడుగా అర్థం చేసుకుని వీళ్ళొక్కళ్ళే ముస్లిం గురించి మాట్లాడుతున్నట్టుగా కమల్ హాసన్, ప్రకాష్ రాజు వీళ్ళందరూ యాంటీగా మాట్లాడతారు. నా దగ్గర ఒక అబ్బాయి చదువుకున్నాడు, ఆ అబ్బాయి వైఫ్ కూడా ఆంధ్రజ్యోతిలో పనిచేస్తూ ఇప్పుడు ఒక ఛానల్ పెట్టి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా యాంటీ హిందూ కింద మాట్లాడుతుంటే ఎవడైనా మొన్న ఎక్కేశాడు. బీజేపీ సెల్ ఉంటారు కదా, బీజేపీ ఛానల్స్, అంతలా మాట్లాడిన అవసరం. నీ యొక్క ధ్రువరాతికి వచ్చిందని, ధ్రువరాతి ఒకప్పుడు మన మోడీ గారి ఫ్యానే, అంతకంతకి అట్రాసిటీస్ అన్యాయం పెరిగిపోవడంతో బ్యాడ్ గా మాట్లాడటం మొదలు పెట్టాడు. ఎక్కడికి వెళ్ళిపోయింది. 1 hour లో 1 million చూస్తారు. ఈజ్ ఇట్ పాసిబుల్? 10 లక్షల మంది చూడటం అంటేనే. సో అతని రూట్ లో చాలా మంది వెళ్ళిపోతుంది. నేను చెప్పిన దాకా అమ్మాయి పేరేంది కానీ ఆ అమ్మాయి హస్బెండ్ నా దగ్గర చదువుకున్నాడు, డైరెక్షన్ కోర్స్ చేశాడు. సో అతను నాకు ఒకసారి చేశాడు ఫోను, సరే అక్కడక్కడ ఎవరైనా తిడుతున్నారు కదా, మీరు అలాగే మాట్లాడకుండా ఉంటే బాగుంటుందేమో అన్నాడు. నువ్వు నాకు ఎప్పుడు చెప్పడానికి ప్రయత్నించొద్దని చెప్పి, నువ్వు నీకు డైరెక్షన్ దాని గురించే, డోంట్ టెల్ మీ అని అనమాట. ఐ నో వాట్ ఇట్ ఈస్, ఐఎమ్ మోర్ ఎక్స్పీరియన్స్ దాన్ యూ. ఎవరు తిడతాడో, ఎందుకు తిడతారో అన్నీ తెలుసు నాకు. అటువంటిప్పుడు నేను జాగ్రత్తగా ఉండి నేను మాట్లాడకూడదు. నేను జాగ్రత్తగా ఉన్నాను, నేను నిజమే మాట్లాడతాను. ఆడ ఎవడో కౌన్ కిస్కా గారు తిట్టాడని అది దొరికాడంటే సైబర్లో పెట్టి మనం కొట్టాం, అలా కొడతాం అంతే తప్పితే నువ్వు నాకు ఎప్పుడు చెప్పొద్దని చెప్పాను. సేమ్ అతని వైఫ్ని ఎప్పుడు ట్రాల్ చేస్తారు, తిట్టకుండా తిట్టారు మన బీజేపీ సెల్లాడు. అంటే యాంటీ హిందూగా మాట్లాడుతుందని అమ్మాయి. అదే ఇప్పుడు అందరికీ వస్తుంది, తనే ఉండాలంటే అప్పుడు వాళ్ళ ఆవిడని పొగుడుతున్నారు, అలాగే ఉండాలి. నా మీద గౌరవంతోనే చెప్పాడు, అది వర్కౌట్ అవ్వదు. సో ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ విధంగా గెలవగలిగాడు, ఈ 10 సంవత్సరాల్లో అతను వాడిన టెక్నిక్స్ ఏంటనేది స్టడీ చేస్తున్నట్టుగా నేను వింటాను విజయాలను. పవన్ కళ్యాణ్ బాగా చిన్నడే, పెద్ద చిన్నడేం కాదు కానీ ఒక లెవెల్ వరకు 7-8 ఏళ్ళు చిన్నడే. సో అతను బాగా డబ్బులు గడిచేసాడు. మోర్ దాన్ మనీ, ఫ్యాన్ ఫాలోయింగ్ రజనీకాంత్ కూడా డబ్బులు ఉంటుంది అతనికి. రజనీకాంత్ ముసలాడు అయిపోయాడు కదా, ఇంకేముంటుంది రజనీకాంత్ కానీ కమల్ హాసన్ కానీ. వాళ్ళకి సినిమా చూస్తారు, మల్టీ లాంగ్వేజ్ లో తీసిన ఒక పాన్ ఇండియా సినిమాలో పెడితే ఆ మోజు ఉంటుంది. ఇప్పుడు ఇమేజ్ వర్కౌట్ అవుతుంది అంతే తప్పితే ఓట్లు వేసి ఇమేజ్ కాదు. రజనీకాంత్ నిలబడితే ఒక సీటు కూడా గెలడం తెలుసు. 3 సార్లు విత్డ్రా చేసుకున్నాడు పాలిటిక్స్ లో నిలబడి. ఎన్ఆర్సీసీ ఏం చెబుతుందంటే నువ్వు ఒక సీటు కూడా గెలవని. ఒకసారి నుంచున్నాడు, గెలలేదు. ఎవడు అదంతా స్వార్థపరులుగా ఉండేవాళ్ళు ఎవడేస్తాడు నీకు ఓటు? నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఉన్నారు, నాగేశ్వరరావు గారు వాళ్ళ ఇంట్లోనే ఓటారు. శివాజీ గణేష్ ఉన్నాడు, ఎంజీఆర్ చేస్తారు ప్రపంచం అంతాను. శివాజీ గారి ఇంట్లోనే వేయరు. పిల్లికి పిచ్చబెట్టి వాళ్ళు ఎందుకు చేస్తారు? ఈ యొక్క అది తెలివితేటలు ప్రజలందరూ తెలుసు. నాగేశ్వరరావు గారు నిలబడిన ఒక ఓటేడు, ఆయన రాజ్యసభ డామినేట్ చేయబడివాడు అనమాట, దారం గుడిచేవాడు గవర్నమెంట్కి. అలా కూడా ఎప్పుడు ఇవ్వలేదు. రామారావు గారు బాస్ మనకనే వేస్తారా? సో ఆయన ఒక సీటు కోసం నిలబడ్డాడు, సీఎం చేశారు ఆయన. ఆయన శక్తికి ఆయనకే తెలీదు. ఎంజీఆర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు ఎన్టీ రామారావు గారు, నా మీద ఇన్కమ్ ట్యాక్స్ యాడ్ చేస్తారు, ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కూడా నా బిల్డింగ్ లో ఉంది, ఏం చేయమంటావంటే ఒక ఎమ్మెల్యే నిలబడు, కనీసం నీది నువ్వు సేవ్ చేసుకోవచ్చు అని అన్నప్పుడు అందరినీ పిలిచి నేను ఎమ్మెల్యేగా నిలబడుతున్నానని చెప్పేసి ఆ కమ్మ కమ్యూనిటీ నిలబెడితే నువ్వు ఎమ్మెల్యే కరబెట్టి నువ్వు సీఎం అయిపోతావని సీఎం చేస్తారు. దట్ ఈస్ ద యూనిటీ ఆఫ్ దట్. ఇది అలా డబ్బులు కూడా ఖర్చు పెట్టారు, ఆయనకే అర్థం అవ్వలేదు. సో ఆ విధంగా ఉన్న పొజిషన్లో ఇప్పుడు విజయ్ ఉన్నాడు. విజయ్ ఒక సినిమా యాక్ట్ చేస్తాడు, అతను కలెక్ట్ చేసే కలెక్షన్ పాన్ ఇండియా కాకుండా, అబ్రాడ్ కాకుండా కంట్రీకి విదిన్ ద కంట్రీలోనే 300 to 325 crores కలెక్ట్ చేస్తుందంటే అతను 125 ఇస్తారు. ఇప్పుడు 100 కోట్లు సినిమా తీస్తారు, అయినా 100 కోట్లు మిగులుతుంది కదా. అతను చేస్తానంటే సన్ టీవీలు రెడీ, అందరూ రెడీ. ఎందుకంటే ధనుష్కే ఒక లెవెల్కి కలెక్ట్ చేస్తుంటే సినిమాని. సో అతను ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. దాంతోపాటు ఈ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, ఓటర్ సబ్స్క్రిప్షన్స్, అది పెట్టాడు ఇప్పుడు కొత్తగా. 2 కోట్ల మంది ఉంటారు. ఆ తమిళనాడులో ఉన్న ఓటింగ్ సిస్టమ్ లో ఒక 90% వచ్చేయచ్చు అతనికి. ఎనివే విషయం ఆల్ ది బెస్ట్. కానీ
అతను ఊహించదనమాట, ఇవన్నీ ఊహించనే. అతను పాలిటిక్స్ అవన్నీ తెలిసినంతలా కనిపించడు బయట. బలవంతంగా లాగారు. వాళ్ళ ఫాదర్కి ఎప్పుడో వెళ్ళాలని ఉండేది, జయసుధ వారసుడిగా తీసుకొస్తారు కొంతకాలం అనుకున్నారు. లేదు, వీళ్ళు వెళ్ళరు, ఆ పక్క వెళ్ళరు. ఎందుకంటే వెళ్తే పక్క ఒక బ్రాహ్మణ్ కింద లెక్క. వై విల్ షీ సపోర్ట్ క్రిస్టియన్? ఇంకా కరుణానిధి దగ్గరికి వెళ్ళొచ్చు వాళ్ళు. వీళ్ళ ఫాదర్ కరుణానిధి పార్టీయే, యశోష్ చంద్రశేఖర్. వాళ్ళు ఎందుకు రానిస్తారు? ఓన్ బ్రదర్, స్టాలిన్ ఓన్ బ్రదర్ రారేవారు. మదురై అయింది, మదురైలో కింగ్ అతను. కరుణానిధి గారికి ఇద్దరు అబ్బాయిలు, ఒక స్టాలిన్, ఒక అతను ఆయన. ఇతను మూడో వాడు ఎందుకు రాస్తారు? టి రాజేంద్రన్ ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, చెంబు గాడి వాళ్ళ ఫాదర్. చెంబు తెలుసా? వాడి ఫాదర్. అతను ప్యూర్ డిఎంకే అతను. ఆయనకి కరుణానిధి దేవుడు. ఆయన ఎంత బాగా రాస్తాడు తమిళ్, ఇతను అంత బాగా రాస్తాడు. ఇతనే కట్ చేస్తారు. పార్టీలకు వస్తాడని చెప్పేసి ఇంటికి బదిలి ఇల్లు బదలగొట్టేశారు. ఇక్కడ ఆల్ పార్టీ వాళ్ళే. దే విల్ నాట్ అలౌ అదర్స్ టు కమ్ ఇన్ స్టేట్. ఫ్యామిలీయే రూల్ చేయాలి. ఇప్పుడు దయానిధి ఏమైనా కళానిధి ఏమైనా ఓన్లీ మేనర్లు, వాళ్ళనే రానివ్వరు. సన్ టీవీని బదలగొట్టేశారు ఒకప్పుడు. అందుకనే సార్ ఢిల్లీలో కలిసినప్పుడు నెక్స్ట్ సీఎం నువ్వే అన్నాను. దయానిధి మరి నాకు అది హెల్ప్ చేసి అప్పుడు అలా భయపడుతున్నాడు చెప్పొద్దని. మనం డైరెక్ట్గా మాట్లాడతాం కదా. నాకు హెల్ప్ చేశారు నా సినిమాని తమిళ్లో కొని. అప్పుడు నెంబర్ 7 అక్బర్ రోడ్లో అన్నాను ఈ మాట. ఇలాంటి వాళ్ళు సీఎం అయితే బాగుంటుంది, ఓ ఎడ్యుకేటెడ్ అవుతారని. అయితే అయ్యో అప్పుడు చొల్లదని అంటే అలా చెప్పొద్దని. అదే అంచేత వాళ్ళ స్టైల్ కూడా ఇలాగే ఉండాలి, ఇష్టమైనా కష్టమైనా. లేకపోతే సన్ టీవీ ఉండదు. అదే మీరు దట్ ఈస్ డిఎంకే. డిఎంకే ఇస్ వెరీ పవర్ఫుల్. ఆవిడ ఎప్పుడైతే పోయిందో ఏడిఎంకే మేడం గారు, అదే జయలలిత, ఇప్పుడు ప్రత్యామ్నాయం చూసుకున్నారు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏడిఎంకేని ఎరగొట్టేశారు. ఇప్పుడు ఫ్రాడ్ గాడు శశిగడ తొట్టి గ్యాంగ్ అందరినీ కట్ చేసి వీళ్ళకి వస్తాయనుకున్నారు. అది బూమిరాంగ్ అయింది. బీజేపీకి రాలేదు సరిగా, ఒక సీట్ కూడా రాలేదు. ఇప్పుడు విజయ్ వస్తాడు కాబట్టి వీళ్ళు వెళ్ళి విజయ్కి సపోర్ట్ చేయొచ్చు కాబట్టి, కానీ అటు రానివాడు. అతను ముందు ప్రూవ్ చేసుకున్న తర్వాతే నెక్స్ట్ ఎలక్షన్, ఇప్పుడు కాదు ఇంకా 4-5 years ఉంది. దాని తర్వాత ఒక లెవెల్కి వచ్చేటట్టుగా డిఎంకేకి ధీటుగా నిలబడి గెలిచాడంటే విజయ్ ఇస్ గోయింగ్ టు బి ద పర్మనెంట్. ఎందుకంటే ఆ కమ్యూనిటీ పెద్దది, క్రిస్టియన్ కమ్యూనిటీ ఇన్ తమిళనాడు, మోర్ దాన్ ఏపీ. సో అతనికి 2 విధాల అందరు క్యాస్టుల్లోనూ ఉన్నారు ఫ్యాన్స్. కాకపోతే పవన్ కళ్యాణ్ ని అనుకరిస్తున్నాడు.